నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో సేవే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మోహన్ నాయక్ ముందుకు సాగుతున్నారు. లీలా గ్రూప్ చైర్మన్ హోదాలో కాకుండా ఒక వైద్యుడిగా ఆయన గ్రామస్తుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాంపూర్లో డాక్టర్ మోహన్ నాయక్ చేపట్టిన గడప గడపకు ఆరోగ్య కార్యక్రమం 5వ రోజుకు చేరింది. గ్రామంలోని వృద్ధులు, మహిళలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన తగిన వైద్య సలహాలు ఇవ్వడమే కాకుండా ఉచితంగా మందులను అందజేశారు. ప్రజాసేవలో మోహన్ నాయక్ చూపిస్తున్న అంకిత భావాన్ని గ్రామస్తులు వేణోళ్ల కొనియాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు వార్డు సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారమే తన చేయమని మోహన్ నాయక్ పునరుద్ఘాటించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అధిక సాంద్రత సాగు కిసాన్ మేళా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాస్త్రవేత్తలు సూచించే ఆధునిక పద్ధతులు, యంత్రాల వినియోగం మరియు పంట రక్షణ చర్యలపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. మేళాలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లను కలెక్టర్ ప్రారంభించి రైతులతో ముచ్చటించారు. విత్తన రకాలు, సాగు యంత్రాల పనితీరును ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఒకే రకమైన పంటలు వేయకుండా పంట మార్పిడి పద్ధతులను పాటించడం ద్వారా నేల స్థానాన్ని కాపాడుకోవచ్చని, తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కిసాన్ మేళాను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సంప్రదాయ వ్యవసాయంతో పాటు వాణిజ్య పంటలపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ మేళాకు సుమారు 1000 మంది రైతులు హాజరు కావడం సంతోషకరమన్నారు. రైతులు ఎనిదే మనుగడ లేదని, భూమిని నమ్ముకున్న రైతును అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆయిల్ ఫామ్ సాగులో ఎదురయ్యే సమస్యలను అధికారులే రైతులకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్టీఓ రామకృష్ణ, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నాల్కర్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కంపేర్ టు కన్వెన్షనల్గా నానో ఏరియాలో బ్రో బ్యాక్ దాదాపు 80-85% పథకాలం వచ్చేసి 130 నుంచి 140 యావరేజ్గా మనకు 35% వచ్చే వెరైటీ. ఇది వచ్చేసి మనకు మహీంద్రాలో ఫైన్ ఇది దొడ్డు వెరైటీ, ఇది సౌభాగ్య, ఇది ఓల్డ్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేది కొత్త వెరైటీ మేడం, స్వదేశీ అని దొడ్డు వెరైటీ, ఇది కొత్తగా లాంచ్ అయింది మన రబీ. ఫ్లైయింగ్ మోడ్స్ ఉంటాయి, ఆటోనామస్ ఫ్లైయింగ్ మోడ్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. సో సెన్సార్స్ కూడా ఏంటంటే మనకు చెట్టు వైర్లు స్తంభాలు ఏదైనా అడ్డు వచ్చినప్పుడు వెళ్ళి క్రాష్ అయిపోకుండా ఆగిపోతుంది. సో క్రాష్ మన రిమోట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ యాక్చువల్లీ మేడం కలెక్ట్ చేసి వాటిని చంపి దాంట్లో పెట్టాలి. యాక్చువల్లీ ప్రిజర్వ్ చేస్తాం. See, madam, this is Monisha. That means in single plant, both male and female flowers are present. So, depending upon the care we take, this is a unit. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చార మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో సర్పంచ్ దొడ్లే ఆంజనేయుల ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపడుతున్న పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రణాళిక కార్యాచరణలో భాగంగా వీధుల్లోని సీసీ రోడ్లను శుభ్రం చేస్తూ పారిశుద్ధ్య నివారణ చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని తెలిపారు. ముఖ్యంగా గ్రామంలో తాగునీటి సరఫరా, వీధి లైట్ల ఏర్పాటు, పారిశుద్ధ్య నివారణ వంటి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఏదేమైనా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉప సర్పంచ్ అరే రవీందర్, వార్డు సభ్యులు సుధాకర్, నవీన్, సిద్దప్ప, డి శ్రీశైలం, శ్రీనివాస్, యాదగిరి, వి నవీన్, సురేష్, మధు, దానయ్య, లక్ష్మయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షిక ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 49వ వార్షికోత్సవం సందర్భంగా 3వ రోజు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. రథాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి డప్పు చెప్పులతో ఊరేగింపు నిర్వహించారు. ప్రాతకాల సమయంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితో 49వ వార్షికోత్సవ వేడుకలు ముగించినట్లు తెలిపారు. వచ్చే 50వ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శివాలయంలో ప్రత్యేక అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను సన్మానించారు. 3 రోజుల పాటు జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో లక్కిరెడ్డి గారి అంజిరెడ్డి అన్నప్రసాదాన్ని అందజేశారు. 3 రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఏ లక్ష్మణ హలో నేను చూపిస్తా ఆ కొమ్మలు దమ్ము ఒట్టిస్తుంటే ఆ జాలికి వెళ్ళి ఇటు బయట పడికి వచ్చినాయి కదా సందే కొట్టి శ్రీ కృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సంస్థితం సదానంద సమారంభాం మదనానంద సుదీప్తం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలమాశ్రయే శ్రీ బ్రహ్మరాంబాసహిత మల్లికార్జున స్వామి దేవతాభ్యో నమః. ఈరోజు బస్వాపూర్లోని బస్వాపూర్ క్షేత్రంలోని శ్రీ బ్రహ్మరాంబాసహిత మల్లికార్జున స్వామి 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలు అన్నీ కూడా గత 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు రథోత్సవంతో కార్యక్రమం పూర్తయింది. వచ్చేసారి 50వ వార్షికోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి భక్తులందరూ కూడా కలిసి శ్రీ సదానంద మఠాధీశ్వరులు శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు అయినటువంటి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి గారితో కలిసి ఆలోచన చేసి వచ్చే ఏప్రిల్ 2027లో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి 50వ వార్షికోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేయడానికి సంకల్పించారు. ముందు 3 రోజుల కార్యక్రమంలో భాగంగా అప్పుడు కూడా మంటపారాధన, ఆవాహిత దేవతా హోమాలు అలాంటి కార్యక్రమాలు ఉంటాయి. 2వ రోజు విశేషమైనటువంటి కళ్యాణం అంటే సిద్ధి బుద్ధి సహిత వినాయక స్వామి, తర్వాత వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి, సీతారామచంద్రుడు, తర్వాత శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి, ఈ 4 కళ్యాణాలు ఒకే వేదిక పైన ఒకేసారి జరుగుతాయి. దీంట్లో 1116 మంది కూర్చోవాలని చెప్పి కనీసంగా కూర్చోవాలని చెప్పి స్వామివారి సంకల్పం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, భక్తులు కావచ్చు, అందరం కూడా అదేవిధంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున దాన్ని జయప్రదం చేయడానికి మేము ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాము. అలాగే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి 1116 కిలోల తేనెతో అభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు. వీటన్ని దృష్టిలో ఉంచుకొని తొందరలో ఆ తేదీలు అవన్నీ కూడా కార్యనిర్వాహకులందరూ కూడా కలిసి కమిటీ అంతా కలిసి నిర్ణయించి ఆ తేదీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది.
కళ్యాణం. తెలంగాణ రిగ్ బోనస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రైతులు ఇళ్ల నిర్మాణం కోసం బోర్వెల్ బండ్ల వినియోగంలో పెద్దగా నియమాలు పాటించకపోయినా ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయని తెలిపారు. ముందుగా 20,000కే లభించినట్లు బిట్లు ఇప్పుడు 60,000 వరకు పెరిగి సుమారు 200% పెరిగాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో రిగ్ బోనర్లు యూనియన్గా ఏర్పడి సీరియల్ విధానంలో బండ్లు నడపాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఖర్చులు పెరగడంతో బోర్వెల్ రేట్లు కూడా పెంచాల్సి వస్తుందని, అయితే కొంతమంది యూనియన్ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఐక్యంగా ఉండి ప్రతి జోన్ వారీగా యూనియన్లో చేరి యూనియన్ నిర్ణయించిన రేట్లను పాటించాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు జోన్ చెందిన బోర్వెల్ బండ్ల యజమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పనా, నా పేరు ముసుకు అంజిరెడ్డి, తెలంగాణ రిగ్ బోనర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. నేను ఒక 45 ఏళ్ళ కింది నుంచి నేను బోర్వెల్లో ఉన్నాను. ఇప్పుడు ఏమైందంటే మేము ఇంతకుముందు ఏదున్నా కస్టమర్లకు కానీ రైతులకు కానీ మా సాయశక్తుల ఒక 10 రూపాయలు ఎక్కువ తక్కువ మేము బోర్ పనులు నడిపేయడం జరుగుతుంది. నేల సంది ఈ మధ్యకాలంలో మాకు 20,000 దొరికే బిట్టు 65,000 రూపాయలు చేశారు. టైమరు బిట్టు పేరు పాసులు అన్నీ ఒకేసారి 200% పెంచిన దాన్ని బట్టి మేము యూనియన్ పెట్టుకొని గత జనవరి 27 తారీఖు నుంచి బండ్లు ఆపి మొన్న మేము పోయిన నెల 22 తారీఖు నుంచి బండ్లు తీసి యూనియన్ ప్రకారం సీరియల్ ప్రకారం నడుపుతున్నాం. మా రేట్లు మేము కొంచెం పెంచుకొని చేసుకుంటుంటే మా దగ్గర రిగ్గు సోదరులు కొంతమంది ఇటువాటు పోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని పోయేటందుకు ప్రతి జోనల్లో ఈ మీటింగ్ పెట్టి మన యూనియన్ది ఈ విధంగా ఉందని దాని మీద చెప్పుకుంటూ మా యూనియన్ ముందుకు పోయేందుకు చేస్తున్నాం. గవర్నమెంట్తో కూడా సంప్రదింపులు చేస్తున్నాం, గవర్నమెంట్తో కూడా మారుతున్నాం. అదేవిధంగా చైనాకి వెళ్ళి వచ్చే పేరు పార్ట్స్ మొత్తం ఇవాళ మన దగ్గర ఇక్కడ మ్యానుఫ్యాక్చర్లో మొత్తం రేటు పెరిగినాయని మ్యానుఫ్యాక్చర్లు చాలా విపరీతంగా రేట్లు పెంచే ఆ రేట్లతోటే మేము ఈ విధంగా యూనియన్ నడపవలసి వస్తుంది. లేని పక్షంలో మేము పాత రేట్లకి అయితే మేము బండ్లు కూడా ఇవాళ బండ్లు కూడా ఒక్కొక్క బండి 2 కోట్లు పెట్టి కొనుక్కొని కూడా మేము నెలకు 2 లక్షలు 3 లక్షలు అదనంగా పెట్టి ఇంటికాడ ఉన్న భూములో లేకపోతే ఏయో అమ్మి ఫైనాన్స్ కట్టవలసిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి మా యూనియన్ని మేము పెట్టుకొని మేము రేట్లు అప్పుడు ఉన్నదానికి ఓ 20% రేట్లు పెంచుకొని బండ్లు నడపడం జరుగుతుంది. దీనికి మా యూనియన్ కూడా అందరు సహకరిస్తారు. అదేవిధంగా మీరు పత్రికా విలేకరులు కూడా మీరు కూడా మీ సపోర్ట్ మాకు కావాలి. మీరు కూడా రాయడంతో గవర్నమెంట్కి కూడా తెలుస్తుంది. నేను గవర్నమెంట్ కూడా సంప్రదించి ఇంకా కూడా ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ కూడా సంప్రదించి మాకు మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎప్పుడైతే రేట్లు తగ్గుతాయో ఆ తగ్గిన వెంటనే మా రేట్లు కూడా మేము తగ్గియడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ 100 రూపాయలు డీజిల్ అయింది, మాకు 20,000 ఉన్నది 65,000 అయింది. వర్కర్కు డ్రిల్లర్ కమ్ డ్రైవర్కు 50,000 జీతం ఇస్తున్నాం, వర్కర్కు 15,000 ఇస్తున్నాం. మా పరిస్థితి అయోమయం ఉంది కాబట్టి మేము ఈరోజు అని ఈ 2 నెలల నుంచి యూనియన్ పెట్టి యూనియన్ నడిపించుకుంటూ 600 రిగ్గులు ఉన్నాయి తెలంగాణలో. ఒక్కొక్క రిగ్గుకి 20 నుంచి 25 మంది పనులు చేస్తారు, ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వస్తే మీరు లెక్కేస్తే ఎంతమంది అవుతారో మేము కూడా 6 లక్షల మందికి ఉన్నాం. కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వం కూడా ఆలోచించి ఎప్పుడైతే రేట్లు పెంచిన బోర్వెల్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు బోర్వెల్ మ్యానుఫ్యాక్చర్లు వాళ్ళతో సంపాదించి మాకేమైనా రేట్లని కొంచెం జిఎస్టీ మినాయించో లేకపోతే ఆ రేట్లు మినాయించో ఇస్తే మేము కూడా ఎప్పటిలాగానే బండ్లు నడుపుకుంటూ ఇలాంటి పరిస్థితి రాకుండా ఇవాళ రైతులకు కూడా ఎక్కువ రేటు. పటాన్చెరు నియోజకవర్గంలో రామచంద్రాపురం ఏత్కా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వి ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వి ఆదర్శ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్రత, సహనం, సౌహృద్రానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా సోదరభావంతో జీవించాలని ఆకాంక్షించారు. ఇటువంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలపరుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్ యాదవ్, పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, చిన్నారం మాజీ జడ్పీటీసీ కొరణ బాలరెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్,
బీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ కృష్ణకాంత్, భాస్కర్ ముదిరాజ్, మాణిక్ యాదవ్, యువజన అధ్యక్షుడు నరసింహ, బీఆర్ఎస్ యువజన నాయకుడు పృథ్వీరాజ్, మైనార్టీ సీనియర్ నాయకులు గౌస్ అజీముద్దీన్, మునీర్ కుతుబుద్దీన్, అబ్బు, జావీద్, జాకిర్ అహ్మద్, అమీన్పూర్ కోఆప్షన్ మెంబర్ యూనస్, షకీల్, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్లు ఉమేష్, బాబ్జీ, కంజర్ల శ్రీశైలం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగన్నాథ్ రెడ్డి, పాటి సత్యనారాయణ, దేవేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రామచంద్రపూర్ భారతీ నగర్ డివిజన్కి సంబంధించిన మా ముస్లిం మైనార్టీ సోదరులకు ఇవాళ పెద్ద ఎత్తున మరి ఇఫ్తార్ కార్యక్రమం రామచంద్రపూర్ ఈద్గాలో పెట్టడం జరిగింది. మరి దానికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ముగ్గురం మైపాల్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, మరి వారితో పాటు మా పటాన్చెరు ఎక్స్ కార్పొరేటర్ కుమార్ అన్న, మా అన్వయ్య గారు, మరి అదే రకంగా పరమేశ్ యాదవ్ గారు, చిన్న గారు, ఇక్కడ మా మైనార్టీ సోదరులు ముఖ్యంగా మాకు గౌస్ భాయ్, అజీం భాయ్, రఫీ భాయ్, ఇక్కడ విచ్చేసిన రఫీ భాయ్, గఫార్ భాయ్, ఉద్దు భాయ్, అందరూ కూడా అందరం కలిసి ముస్లిం భాయ్ భాయ్ అనే విధంగా ఇవాళ మైనార్టీ సోదరులకు ఇవాళ మరి ఇవాళ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక్కసారి ఆలోచించాలి. మరి గత 10 సంవత్సరాలు మరి మా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ రకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మైనార్టీ సోదరులకు పెద్దపీట వేయడం జరిగిందో, మరి ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో మన మైనార్టీ సోదరులకు ఏం న్యాయం చేయడం జరిగింది. మరి మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, ఇంతవరకు దాన్ని ఊసేలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మరి తోఫా ఇవ్వడం జరిగింది, కానీ లేకపోతే మరి షాదీ ముబారక్ మన రంజాన్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వేకుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పట్టణంలోని 20వ వార్డులో ఓ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. ఉదయం పూట భారీ శబ్దంతో పిడుగుపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనా స్థలానికి చేరుకుని కొబ్బరి చెట్టుపై అంటుకున్న మంటలను ఆర్పివేశారు. పిడుగు ప్రభావంతో చుట్టుపక్కల ఇళ్లలో ఫ్యాన్లు, టీవీలు కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. మన హుస్నాబాద్ పట్టణంలోని విద్యానగర్లో పిడుగుపాటు సంభవించడం వల్ల సుమారు ఉదయం 4 గంటలకు మరి ఫైర్ సిబ్బంది తక్షణమే స్పందించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఉదయం 4 గంటలకు ఏకపక్షంగా ఎస్టీ వర్గీకరణ చేపట్టి మానలకు రోస్టర్ పాయింట్లతో విద్యా ఉద్యోగ అవకాశాలను శాశ్వతంగా దూరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ది నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్ ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్లస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో రోస్టర్ విధానాన్ని రద్దు చేసేలా ఎమ్మెల్యేలు చర్చ చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్టీ రిజర్వేషన్లను 15% నుంచి 22% పెంచాలని డిమాండ్ చేశారు. మానల పట్ల ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. సమావేశం అనంతరం అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అంబేద్కర్ సేన
నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో అణగారిన అణగదొక్కబడిన మాలల హక్కుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు మైక్ పెడతానా? ఇప్పటిదాకా పిఎస్ కూడా మాట్లాడినాము. అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్లో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను తొలగించి జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడు చేస్తే రానున్న ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయన్న వ్యాఖ్యలపై బీసీ సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్ని బీసీ సంఘాల నేతలు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, పిచ్చిరెడ్డి అని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. బీసీలను అణగదొక్కడానికి కోమటిరెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, బీసీలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి ఏం మాట్లాడుతున్నారో నోరు తిరగకుండా తాగి మాట్లాడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు చెప్పినట్లు అసెంబ్లీలో కొంతమంది ఊగుతూ తొలుతూ వస్తున్నారని, అందరికీ బ్రీత్ అనాలిసిస్ చేయాలనడం నిజంగానే చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీల పట్ల అవమానకరంగా మాట్లాడిన కోమటిరెడ్డి క్షమాపణ చెప్పకుంటే భువనగిరిలో 2 లక్షల మందితో భారీ బహిరంగ నిర్వహిస్తూ కోమటిరెడ్డి ఇంటిని ముట్టడిస్తామని జాజులు హెచ్చరించారు. నిన్న అసెంబ్లీలో అసందర్భంగా ఎలాంటి ఒక అకేషన్ లేకుండా ఇప్పుడున్నటువంటి మినిస్టర్ అయినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షునిగా చేయాలి, ఆయన జగ్గారెడ్డిని చేస్తే 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో అని చెప్పడం జరిగింది. జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షుడు చేయడం అంటే చేయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించడం అనడమే, ఆయనను తీసివేయాలని చెప్పడమే. అంటే ఒక బీసీ బిడ్డ పిసిసి అయితే ఓర్వలేక ఆయనకు బొమ్మనకుండా పొగబెట్టడానికి ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జగ్గారెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారం కోసం. అసెంబ్లీలో ఒక బాధ్యత గల మంత్రి ఏం మాట్లాడాలి? ఇప్పుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, అదేవిధంగా దానికి ప్రభుత్వం ఎట్లా పరిష్కారం చేయాలనో ఆ విషయాల మీద మాట్లాడాలి. వాస్తవంగా ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్ రావడం లేదు, రైతులకు రైతు బంధు లేదు, గిట్టుబాటు ధర లేదు, యూరియా సరఫరా కావడం లేదు, అదేవిధంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో ఇలా గ్యాస్ కొరత ఏర్పడి వికారాబాద్ జిల్లాలో కురిసిన అకాల వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. పరిగి మండలం పోల్కంపల్లి మరియు పూడూరు మండలాల్లో జరిగిన పంట నష్టం, పశు నష్టంపై మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోల్కంపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి జొన్న, మొక్కజొన్న మరియు కూరగాయల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 50 నుంచి 60 ఎకరాల పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబ్బోమంటున్నారు. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో 150 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదే రైతులు నష్టపోవడం అత్యంత విచారకరమని మహేష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పూడూరు మండలం మేడిపల్లి కలాన్లో వడగండ్ల వానకు 200 మేకల మృతి చెందడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ మేకల కాపర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాత్రి పడ్డటువంటి వాన సందర్భంగా
పోల్కంపల్లి గ్రామంలో దాదాపు ఒక 50 నుంచి 60 ఎకరాల పంట నష్టం జరిగింది. గతంలో వానాకాలంలో కూడా ఇదే ప్రాంతంలో దాదాపు 150 ఎకరాలు పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులందరూ కూడా. ఎందుకంటే అప్పుడు వానాకాలంలో అకాల వర్షం వల్ల ప్రతి రైతు ఇక్కడ దాదాపు ఈ గ్రామంలో ఈ మండలంలోనే హయ్యెస్ట్ పంట నష్టం జరిగింది ఇదే గ్రామంలో. దాదాపు ప్రతి ఒక్క రైతు కూడా ఆ టైంలో అన్ని పెట్టుబడులు అయిపోయినాయి. పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరిగింది. మరి అప్పుడు కూడా ప్రభుత్వం మరి వచ్చి అందరు ఎవరో నష్టపోయారో వాళ్ళని వివరాలు తీసుకుపోయారు, కానీ వాళ్ళకు ఒక చిల్లి గవ్వ కూడా ఒక రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రతి రైతు కూడా అప్పుడు దాదాపు 20 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడులలో నష్టపోయారు. మళ్ళీ అదే రైతుల్లో దాదాపు అదే 150 ఎకరాల్లో దాదాపు ఒక 60-70 ఎకరాలు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు మక్కలు కానీ జొన్నలు కానీ కూరగాయలు ఇతర పంటలు వేసుకున్నారు. అవన్నీ కూడా రాత్రి పడ్డటువంటి వానకు మొత్తం కూడా నేల రాలినాయి, పంట మొత్తం కూడా ఒరిగిపోయింది. కూరగాయలు కూడా అన్నీ కూడా క్యాబేజీ కానీ ఈ టమాటా కానీ వచ్చినటువంటి పూత అంతా పోయింది, కాసినటువంటి పంటలు కూడా అన్నీ నష్టపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గతంలో కూడా వాళ్ళకు ₹1 నష్టం పరిహారం ఇవ్వలేదు. ఇవాళ ప్రతి రైతు అప్పుడు ఒక 30,000 ఇప్పుడు ఒక 20,000 అంటే దాదాపు ఒక ఎకరాకి ₹50,000 రైతులందరూ నష్టపోయారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ నష్టపరిహారాన్ని గతంలో ఇచ్చిన వానాకాలం నష్టపరిహారంతో పాటు మరి ఇప్పుడు జరిగినటువంటి పంటకు కూడా పరిహారం ఇవ్వాలి. పల్లి కలాన్లో కూడా 150 మేకలు కూడా చనిపోవడం జరిగింది. 200 వరకు, అంటే రాత్రి అక్కడంతా కూడా ఒక గంట సేపు విపరీతమైనటువంటి వానతో పాటు వడగాన్లు పడ్డాయి. ఆ వడగాన్లకు మేకలన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి అంటే మేపుకొని వచ్చారు. కొత్తపల్లి గ్రామం నుంచి ఉన్నటువంటి రైతులు వచ్చారు. దాదాపు 200 మేకలు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా మరి యాన్యువల్ హస్బెండ్ ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా వారు ఖచ్చితంగా ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. బుధవారం తాండూరు పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులు అధికార పార్టీ తీరును తీవ్రంగా ఖండించాయి. జిల్లాలో రోహిత్ రెడ్డి ఎదుగుదలను చూసి బొరవలికే ఈ కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో రోహిత్ రెడ్డిపై అక్రమంగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఫామ్ హౌస్ లో 11 మంది ఉంటే 3కి మాత్రమే డ్రగ్స్ పాజిటివ్ ఎలా వస్తుందని వారు పోలీసులు తీరును ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యను విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని ప్రశ్నించినందుకే రోహిత్ రెడ్డి టార్గెట్ చేశారని ఆరోపించారు. తాండూరులో ప్రస్తుతం ఇసుక, మట్టి, నాపరాతి అక్రమ రవాణా జోరుగా సాగుతోందని, వాటిని అరకట్లేని స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేపై నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే రోహిత్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా మనం అందరం గమనిస్తున్నాం, గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ డ్రగ్స్ కేసులో ఇరికించాలని చెప్పి అనేక సార్లు ఈ ప్రభుత్వం ప్రయత్నించింది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి గారి బండిలో డ్రగ్స్ పెట్టాలని చెప్పి ఆ రోజు చేవెళ్ళ దగ్గర ప్రాంతంలో వారి బండిని ఆపి వందలాది మంది పోలీసులు గుమిగూడి ఆ రోజు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు ఈ ప్రభుత్వం పోలీసులు విఫలమైంది. తర్వాత జన్వాడలోనే కేటీఆర్ గారి ఇంట్లో కూడా డ్రగ్స్ పెట్టే ప్రయత్నం చేసిండ్రు, అక్కడ కూడా విఫలమైండ్రు. ఇట్లా మళ్ళా విఫలమవుతున్నామని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, తాండూరు ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ఈ కుట్ర ద్వారా రోహిత్ రెడ్డి గారిపై ఈ కేసు పెట్టిన సంగతి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. నేను ఊరికే చెప్పట్లేదు. ఇంతకుముందు మా లీగల్ సెల్ న్యాయవాది గారు మొత్తం వివరంగా చెప్పిండ్రు. ఎఫ్ఐఆర్ ఒక రోజు ముందయింది, తర్వాత కేసు అయింది. మరి ఇంకొకటి కూడా, నిన్న రోజుకొక స్టోరీ పోలీస్ అధికారులు వండి వారుస్తున్నారు మీడియాకు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. ఏదైతే ఎస్ఐ గారు రైడ్లో పోయినరో ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ చేసిండు. ఇది మాత్రము మనందరికీ కేసు అయిన రోజు అందరికీ సోషల్ మీడియాలో అందరికీ చెప్పిండ్రు. సరే, నిన్న కొంతమంది ఉన్నతాధికారులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ
రోహిత్ రెడ్డి గారే కాలు కాలు అన్నాడంట, కాల్చిండ్రంట. ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకొని ఇంకొన్ని సెక్షన్లు యాడ్ చేసి రోహిత్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా చేయాలనే కుట్ర ఈ రోజు జరుగుతున్నది. దీనికి స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే, ఏదైతే కంప్లైంట్ ఎస్ఐ గారు రాసిండ్రో దాంట్లో రోహిత్ రెడ్డి గారు కాలు కాలు అని అరిసిందని ఎక్కడ లేదు. దాని తర్వాత ఈరోజు ఇది నిన్నటి నుంచి స్టార్ట్ చేసింది. ఇట్లా రోజుకో వంటకం ఉండి మీడియాలో చెప్పుకుంటూ ఉన్నతాధికారులు కూడా ఇలా ప్రవర్తించడం చాలా. వికారాబాద్ జిల్లా తాండూరులో ఎక్సైజ్ పోలీసులు అక్రమ డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపారు. కూలిపని నెపంతో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. తాండూరు మండలం గౌతపూర్లో ఎక్సైజ్ పోలీసులు జరిపిన తనిఖీలో 3.66 కేజీల గంజాయి లభ్యమైంది. బీహార్కు చెందిన ముస్తకిం అనే వ్యక్తి అజ్వా స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ బీహార్ నుండి రైలులో గంజాయిని తరలించి ఇక్కడ విక్రయిస్తున్నాడు. నిందితుని అదుపులో తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో గంజాయి సాగు లేదా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఈరోజు 18వ తారీఖు మార్చి 2026 ఉదయం 8:30కి మాకు మా తాండూరు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ SHO టీంకి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నాకు ఇన్ఫర్మేషన్ చేరవేగా నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, మా DPO గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా టీము అక్కడ ఈ అజ్వా స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి, అతని పేరు ముస్తాకిం సన్ ఆఫ్ హమీదర్ రెహమాన్ అనే వ్యక్తి, ఈ బీహార్కు చెందిన వ్యక్తి. ఇతను గంజాయి బీహార్కు చెందిన బైరియా విలేజ్, సిక్తియా అండ్ కతిహార్ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇక్కడ ఆ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ దగ్గర వర్క్ చేస్తూ అతను గంజాయి అమ్ముతున్నాడన్న సమాచారం మాకు వచ్చింది. ఆ సమాచారం మేరకు మా టీం వెళ్ళి అక్కడ రైడ్ చేయగా అతను 3.6 కిలోల గంజాయిని అతని దగ్గర అతని ఇంట్లో లభించింది. అతని ఇంటి సెర్చ్ చేసి చూడగా ఇంట్లో 3.66 కేజీ గంజాయి లభించింది. ఆ గంజాయిని సీజ్ చేసుకొని అతని తదుపరి విచారణ జరిపినాము. ఆ విచారణ జరిపితే అతనే బీహార్ నుంచి ట్రైన్లో తెచ్చుకొని ఇక్కడ ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఇక్కడ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా అమ్ముతున్నట్టు చెప్పడం జరిగింది. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. తదుపరి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు ఆ మొత్తం గాంజాయిని సీజ్ చేసి ఎవరెవరు కన్జ్యూమర్స్ ఇంకా ఉన్నారు ఇక్కడ అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రగతి పాలనలో భాగంగా సీఎం గారి ఆదేశాల మేరకు అనుకోండి, ఇది మేము మా ఆల్విన్ కార్లీ సర్కిల్ పరిధిలోని శాంషీగూడకు చెందిన ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రగతి నగర్లోని ప్రణీత్, యాంటీలియా తరహాలో శంషీగూడలో శిల్ప బృందావనం, సాయి హిల్స్ వాసులు కూడా రహదారిని కబ్జా చేసి గేట్లను ఏర్పాటు చేసి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. శని ఆదివారాలు వస్తే శాంషీగూడ నుండి ఎల్లమ్మబండకు వెళ్లడానికి సుమారు 2 గంటల సమయం పడుతుందని ఆరోపించారు. శిల్ప బృందావన్ నివాసాలన్నీ HMDA లేఅవుట్లో ఏర్పాటు చేసి గేటెడ్ కమ్యూనిటీ అంటూ రహదారిని మూసిపిస్తారని అన్నారు. అదేవిధంగా సాయి హిల్స్ వాసులు కూడా రోడ్డుపై గోడ నిర్మాణం చేపట్టడంపై ఇప్పటికే డిప్యూటీ కమిషనర్కు ఉన్న అధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు. తమకు స్పీకింగ్ ఆర్డర్లతో పాటు వీటిని తొలగించాలని ఆదేశాలున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను సైతం ఆశ్రయించి ఫిర్యాదు చేశామని తెలిపారు. వీటిపైన విచారణ జరిపి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా GHMC అధికారులు స్పందించి ఈ రోడ్డును ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని, దీని ద్వారా మియాపూర్ నుంచి వచ్చేవారు నేరుగా గాజుల రామారం వెళ్లేందుకు వీలుంటుందని తెలిపారు. గ్రామ ప్రజలకు గేట్లు, శిల్పా బృందావనం గేట్లు, హైటెన్షన్ లైన్ ఏదైతే ఉందో ఆ దారి తొలగించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా శంషీగూడ సమస్య గురించి, ఈ హైటెన్షన్ రోడ్డు గురించి, శిల్పా బృందాల గేట్ల గురించి, సాయిల్స్ గేట్ల గురించి చాలా ఇబ్బంది అవుతున్నది.
సాయంత్రము పొద్దున మార్నింగ్ 7 నుంచి 9:30, 10 వరకు కూడా శంషూడ ట్రాఫిక్ సమస్య తెరచలేదు లోపల. మళ్ళీ ఈ గేట్లు ఉండడం వల్ల మాకు ఈ శంషూడకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పోవడానికి కూడా రావడానికి కూడా ఇబ్బంది అవుతున్నది. ఈ పెద్ద పెద్ద బస్సులు, స్కూల్కి వచ్చే బస్సులు, కాలేజీకి వెళ్ళే బస్సులు కూడా పెద్ద బస్సులు వచ్చేసరికి ఇళ్ళ బయట లేడీస్ ఇళ్ళకి వెళ్ళి బయట రాలేకపోతున్నారు. చాలా ఒక అంబులెన్స్ రావాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. మా ఏరియాకు శంషూడలో ఒకప్పుడు చాలా పురాతనమైన ఊరు మాది. అలాంటిది ఈరోజు ఒక వైభవం కనిపిస్తుంది మా జనాలను చూస్తుంటే. కాబట్టి ఏంటంటే ఈ ముందు శిల్పాకార గేట్లు తీసేసి మాకు ఐటెన్షియల్ రోడ్ చేసేసి సాయిల్స్ గేట్ తీసేసి ఐటెన్షియల్ క్లియర్ చేసేస్తే ఎప్పుడు 2009 లో కూడా మన బిషపతి యాదవ్ ఉన్నప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఐటెన్షియల్ లైన్ రోడ్ క్లియర్ చేసేయమని చెప్తే కూడా అది ఇంతవరకు పెండింగ్ పెట్టేసారు. దయచేసి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా శిల్పాంధ్ర గేట్లు తీసేసి లోపల ఉన్న స్థలాలు మేము ఇప్పుడు మా విలేజ్ మేము అమ్ముకున్నాం ల్యాండ్స్ అంతా. అమ్ముకున్నా కూడా దానికి మామూలు అమ్ముకున్న కూడా లోపల అంత అది అయిపోయింది. మనకు మొత్తం గుళ్ళు కట్టినా కూడా లోపల గుళ్ళు కట్టాడు. గుళ్ళు కట్టిన వాళ్ళ పెద్ద మనుషులు సుబ్రహ్మణ్యం సార్ అంటే అసలు ఈ గేట్ల లోపల కూడా రానిట్లేదు ఆయన. మనం కావున ఏం లేదు మాకు ఈ ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి నిరసనల గడ్డగా మారింది. విద్యార్థుల స్కాలర్షిప్స్ మరియు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఏబీవీపీ కథన రంగంలోకి దిగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విద్యార్థి నాయకులు నిప్పులు చెరిగారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ ఓయూలో ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెట్టేందుకు నిధులుంటాయి కానీ విద్యార్థులు ఫీజులు చెల్లించడానికి డబ్బులు ఉండవని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్ తరలించారు. తమ డిమాండ్ నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని ఏబీవీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 9,000 కోట్ల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నా కూడా ఈనాటికి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఈనాటికి కూడా రూపాయి రిలీజ్ చేయని పరిస్థితి. అయ్యా రేవంత్ రెడ్డి, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అది విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 9,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆకునూరు మురళి చేత విద్యా కమిషన్ను ఏర్పాటు చేసి స్కాలర్షిప్ ఎత్తివేయమని చెప్పడము చాలా సిగ్గుచేటు. ఈరోజు ఐఏఎస్ అధికారిగా పదవి విరమణ చేసుకున్నటువంటి ఆకునూరు మురళి నీకు చాతగాక నువ్వు విఆర్ఎస్ తీసుకొని ఈ యొక్క విద్యార్థులకి ఈ యొక్క చదువుని దూరం చేసే ప్రయత్నం ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ యొక్క విద్యా కమిషన్ ఎత్తివేసి వెంటనే విద్యార్థులకి సకాలంలో స్కాలర్షిప్ విడుదల చేయాలి. అదేవిధంగా అసెంబ్లీ సెషన్లో 15% నిధులు యూనివర్సిటీ ఈ యొక్క విద్యాశాఖ కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఎక్కడికక్కడ రోడ్డు మీదకి రావాలంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. నువ్వు రావాలంటే విధంగా నీకు భయం పుట్టింది. ఓయూ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా బడ్జెట్ సెషన్ లో విద్యాశాఖకి 15% నిధులను కేటాయించాలని, అదేవిధంగా విద్యా కమిషన్ ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వర్షం పడుతున్న విద్యార్థులు తమకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల కోసము ఏబీవీపీ తోటి వారందరూ ఉండి వర్షంలో నిరసన తెలియడం జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపు 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి విద్యార్థులకు రావాల్సినటువంటి 9,000 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్. నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్స్ లో మంగళవారం రాత్రి ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజ్ యాదవ్ తో పాటు తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజ్ యాదవ్, తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ ముస్లింలు సోదరభావం, సామరస్యాన్ని ప్రతిబింబించే ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు ప్రభాకర్, సిద్దిరామరెడ్డి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. उनकी शालपोशी हमारे एमआरओ साहब तेलंगाना हुकूमत की तरफ से शालपोशी कर रहे हैं और उनका भी यहाँ पर आना शुक्रिया अदा करते हैं हमारे एमआरओ साहब।
अभी हमारे ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఈఫ్తార్ విందు కార్యక్రమానికి ఇక్కడ ముఖ్యంగా విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ లక్ష్మణ్ మాత గారికి మరియు తహసీల్దార్ శ్రీనివాస్ సార్ గారికి, కౌన్సిలర్స్ గౌరవనీయులు సుధీర్ గారికి, అంజన గారికి, మరియు రవి సార్, రషీద్, రిజ్వాన్, వైస్ ఎంపీపీ అన్న సురేష్ అన్న, అద్భుత్ అన్న, ఆమె మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా మీరు నర్సాపూర్ కాన్ఫరెన్స్లోని ఇఫ్తార్ పార్టీకి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ మున్సిపల్ చైర్మన్ రాజు యాదవ్, లక్ష్మీ రాజు యాదవ్ గారికి మరియు వివిధ కౌన్సిలర్లు, వివిధ పార్టీ నుంచి వచ్చిన లీడర్స్కి మరియు పత్రికా మిత్రులకి మరియు ముస్లిం సోదరులందరికీ నా యొక్క ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. వాళ్ళకి మీరందరూ ఈరోజు మనం గవర్నమెంట్ నుంచి ఇఫ్తార్ విందు అందుకుంటున్నాము. నాకు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రంజాన్ 1 month మనం ఇంతగా ఒక పొద్దుండి మీరందరూ కోపం, శాంతం, ఓపిక, పేదలకు హెల్పింగ్ ఇవన్నీ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో భారీ ఎత్తున జరుగుతున్న గోవుల అక్రమ రవాణాను భాజపా నాయకులు బట్టబయలు చేశారు. తూఫాన్ వైపు నుండి వస్తున్న 3 లారీలను చాకచక్యంగా అడ్డుకుని అమానవీయంగా తరలిస్తున్న గోవులను రక్షించారు. నర్సాపూర్ చౌరస్తాలో ఈ హైడ్రామా చోటు చేసుకుంది. గోవులను బయటకు కనిపించకుండా, ఊపిరాడకుండా లారీల్లో కుక్కి పైన తార్పాలిన కవర్ కప్పి తరలిస్తుండగా భాజపా నేతలు వాటిని గుర్తించి నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఆ లారీలను ప్రభుత్వ కళాశాల మైదానానికి తరలించారు. నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి మరియు ఎస్ఐ రంజిత్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం రక్షించిన గోవులను హైదరాబాద్లోని సురక్షితమైన గోశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక గోప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. నర్సాపూర్లో 3 లారీల్లో చిన్న లాగలు తీసుకుపోతున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలి కుదిలేసిందని, ప్రజలను వంచిందని భారతీయ జనతా పార్టీ ధ్వజమెత్తింది. మనోహరాబాద్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు కథం తొక్కాయి. ఎన్నికల వారు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మనోహరాబాద్ మండల అధ్యక్షులు బక్క వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 6,000 రూపాయలు వేస్తామని చెప్పి 3 విడతల పైసలు ఎగ్గొట్టి రైతులను నిలువునా ముంచారని మల్లేష్ ముదిరాజ్ మండిపడ్డారు. సమయానికి రైతు భరోసా అందకపోవడంతో అన్నదాతల పెట్టుబడి కోసం అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైందని, జాబ్ క్యాలెండర్ ఎక్కడని ప్రశ్నించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పరిస్థితి మరీ దారుణంగా ఉందని, మండలంలో దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి ఇప్పటికీ కొత్త పెన్షన్లు మంజూరు కాలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల పేరుతో హడావుడి చేసిన ప్రజల భూ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అర్హులైన వారందరికీ పెన్షన్లు, రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, కాళ్లకల్ గ్రామ అధ్యక్షులు కొత్తూరి మల్లేష్ ముదిరాజ్, నాయకులు ఎర్రకృష్ణ, చెట్టిరాజ్ ముదిరాజ్, ఎర్రశేఖర్ మరియు సోషల్ మీడియా కన్వీనర్ గిరీష్ సహా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని, మరి వాటితో పాటు స్థానికంగా మరి మండల పరిధిలో గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మరి ఎన్నికల్లో 6 గ్యారంటీలు మరి 420 సబ్ గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా దాంట్లో ఒకటి కూడా అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. మరి ఇకనైనా తక్షణమే స్పందించి మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తక్షణమే అమలు చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలని మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి